మనకి ఇలాంటి పాస్టర్ గారు దొరకడం చాలా అదృష్టం. ఏంటంటే పాస్టర్ గారు ప్రతి విషయంలో మనకి అన్ని విధాలుగా సహాయం చేస్తుంటారు, బాగా మంచిగా ప్రేమగా ఉంటారు. ఇంట్లో ఏ చిన్న కార్యమైనా పరుగున వస్తారు ఇంటికి. బర్త్డేలైనా ఏదైనా చనిపోయిన విషయాలైనా ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గరికి వెళ్తే 1 గంట 2 గంటలు ఓపిక ఉంటారు. కానీ పాస్టర్ గారు ఫ్యామిలీ 2 రోజులైనా అక్కడే ఉంటారనమాట. నేను కళ్ళారా చూశాను. అంతేకాకుండా ఏ చిన్న సమస్య ఉన్నా అందరికీ చెప్పి ప్రార్థనలో పెట్టి ఆ సమస్య పరిష్కారం అయ్యేంత వరకు కూడా అడుగుతూ ఉంటారు. ఏమైంది ఆ విషయం, విజయమా కాదా అని చెప్పేసి అది విజయం అయ్యేంత వరకు వారు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తుంటారు. ప్రతి ఒక్క బిడ్డని ఎవరిని మర్చిపోరండి వారు. ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకుంటారు. ఏదైనా ఇష్యూస్ వచ్చిందంటే ఎంతో మందిని సమర్థించాలి, అందరినీ ప్రేమగా చూసుకోవాలి. ఒక ఫ్యామిలీలో ఇద్దరు ముగ్గురు ఉంటేనే కొన్ని విషయాల కాడలు వచ్చుకోవడం, పలుకోకుండా జరుగుతుంది. కానీ పాస్టర్ గారు వద్దు, ఇంతమందిని ప్రేమిస్తూ అందరి మధ్య సమాధానం ఇస్తూ ఎన్ని సమస్యలు వచ్చినా పరిష్కరిస్తూ ఎక్కడ చిక్కులు అక్కడ విప్పేస్తూ చిరునవ్వులో పలకరిస్తూ అన్ని సమస్యలు సమకూరుస్తూ ముందుకు నడిపించడం జరుగుతుంది. అది మామూలు విషయం కదండి, దానికి ఎంతో తెలివి కావాలి, ఎంతో మెలకు కావాలి. ఈ బతిలాడలో విధానంలో వేరుగా ఉంటుంది. కానీ పాస్టర్ గారు చాలా తెలియగలవారు, మహాజ్ఞాని. వాక్యం మేమైతే పాస్టర్ గారి వాక్యానికి పెద్ద ఫ్యాన్స్ అండి.